హాయ్ ఫ్రెండ్స్, డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేయాలి, ఎల్ఎల్ఆర్కి దరఖాస్తు పెట్టుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఒక్క క్షణం ఆగండి. రూల్స్ మారబోతున్నాయి. మీరు ఎల్ఎల్ఆర్కి దరఖాస్తు చేసుకునే ముందుగా రోడ్ సేఫ్టీ టెస్ట్ అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇది ఖచ్చితంగా మీరు అటెండ్ అయి తీరాల్సిన టెస్ట్. ఎందుకంటే ఈ టెస్ట్ మీరు పాస్ అయితే మీకు ఒక సర్టిఫైడ్ నంబర్ వస్తుంది. ఈ నెంబర్ త్రూనే మీరు ఎల్ఎల్ఆర్కి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఎల్ఎల్ఆర్కి డైరెక్ట్గా అప్లై చేసేసేవాళ్ళం. దానికి ఎలాంటి వెరిఫైడ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అవసరం లేదు. కానీ ఇక మీదట ఈ నంబర్ ఉంటే మాత్రమే మీరు ఎల్ఎల్ఆర్కి అప్లై చేసుకోగలుగుతారన్నమాట. ఎందుకు ఈ రోడ్ సేఫ్టీ టెస్ట్ అంటే, జరుగుతున్న ప్రమాదాలు మనం చూస్తున్నాం కదా. చాలామందికి లైసెన్స్ ఉంటుంది, కానీ వాళ్ళకి డ్రైవింగ్ పట్ల సరైన అవగాహన ఉండదు. వాళ్ళు అందులో పూర్తిగా నిష్ణాతులు కారు. అలాగే ట్రాఫిక్ రూల్స్ తెలియని వాళ్ళు ఎంతమందో. ఇలాంటి వారి కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. సో ఎల్ఎల్ఆర్ ఇచ్చే ముందే, అంటే లెర్నింగ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ ఇచ్చే ముందే తీసుకునే వ్యక్తికి ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ మీద పూర్తి అవగాహన ఉండాలి అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో, రోడ్ సేఫ్టీ పట్ల అవగాహన పెంచాలి అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ టెస్ట్ని ఇప్పుడు లైసెన్సుల జారీ విధానంలో యాడ్ చేస్తున్నారు. సో ఇది ఖచ్చితంగా మీరు పాస్ అయి తీరాల్సిన టెస్ట్ అన్నమాట. త్వరలోనే ఇది అమల్లోకి రాబోతోంది. మరి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధన మీకెలా అనిపిస్తోంది? రోడ్డు ప్రమాదాల్ని అరికట్టడంలో ఇది ఎంతవరకు తోడ్పడబోతుంది? మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.